వాస్తవంగా మనకు ఒక హాస్పిటల్లో కాసేపు ఉంటే ఆ మందుల స్మెల్కి విరక్తి వచ్చేస్తుంది. తిండి తినలేము, అనీజీగా ఫీల్ అయిపోతుంటాం హాస్పిటల్లోనో లేదంటే కనుక చుట్టూ రోగుల మధ్యలో ఉంటాను. అట్లాంటిది ఆరోగ్యకరమైనటువంటి జీవితం అనుభవించడం కోసమే పుట్టినటువంటి వాళ్ళమే ఎవరమైనా, డాక్టర్లైనా అంతే కదా. కష్టపడి రాత్రి పగలు చదివి 5 ఏళ్ల పాటు చించుకుంటే తప్పించి ఆ పోస్టుకి రారు. అంత కష్టపడ్డటువంటి వాళ్ళు రాత్రి పగలు కష్టపడి ఆ స్థాయికి వస్తే వాళ్ళకి చేసేటటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి చదువుకున్న దానే చేస్తారు. ఒక్కొక్క దాంట్లో నీకు ఒక అనుమానం వచ్చింది, నువ్వేంటి సోషల్ మీడియా చూసావా, లేకపోతే వాడు చెప్పింది విన్నావా, వీడు చెప్పింది విన్నావా, ఇవన్నీ విని నేర్చుకున్నటువంటి ట్రీట్మెంట్ ఏది నీ అవగాహనలో ఒకటి ఉంది. నువ్వు అనుకున్నట్టు అవతల వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేదు కాబట్టి మన వాళ్ళు చనిపోయారు లేకపోతే ఇబ్బంది పడ్డారంటే ఆ డాక్టర్ మీదకి దాడులకు వెళ్ళేటటువంటి సంఘటనలు పెరిగిపోతున్నటువంటి వేళ ఏది చదువుకున్న మూర్ఖులు కొంతమంది, చదువు రానటువంటి వాళ్ళు మాస్ గాళ్ళు కొంతమంది, లేదా బెదిరించే వాళ్ళు కొంతమంది, బ్లాక్మెయిలర్లు కొంతమంది, వైద్యులని టార్గెట్ చేస్తూ దెబ్బ కొడుతున్నటువంటి వేళ ఐఎంఏ ఏది మొన్న జరిగిన కలకత్తా ఇన్సిడెంట్ తర్వాత ఐఎంఏని సిఫార్సులు అడిగారు. తాజాగా వైద్యుల సూచనలు కొన్ని, శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలి, అన్ని హాస్పిటల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి, సరైన వెలుతురు ఉండేలా చూడాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ సిపిఏ అమలు చేయాలి, అలారం వ్యవస్థను ఏర్పాటు చేయాలి, తాళాలతో కూడిన సురక్షిత డ్యూటీ గదులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, సురక్షితమైన పరిశుభ్రమైన డ్యూటీ రూములు ఏర్పాటు చేయాలి, ఆహారం తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో మెరుగుదల కావాలి, ఆసుపత్రిలో తగినంత వైద్య సిబ్బంది నియమించాలి, వార్డులు ఇతర ప్రాంతాల్లో రద్దీ లేకుండా ఏర్పాటు చేయాలి. ఇవి కాకుండా మద్యం సేవించిన లేదా మాదక ద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి క్యాజువాలిటీలో పనిచేస్తున్న వైద్యుల మౌలిక శారీరక బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర గదుల్లో మహిళా వైద్యులకి అనవసరంగా తాకడం, అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పరిమిత సిబ్బంది, తక్కువ భద్రత ఉన్న చిన్న ఆసుపత్రిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోందని చాలామంది వైద్యులు తెలిపారన్నట్టు విషయాన్ని చెప్తూ, రాత్రి షిఫ్టుల్లో అభద్రత ఎక్కువగా ఉంటుంది, మహిళా వైద్యులు మరీ ఎక్కువగా అభద్రత ఉంటుంది, జూనియర్ డాక్టర్ల మీద అధిక హింస జరుగుతోంది అన్నటువంటి ఈ అధ్యయనాలు చెప్పుకొచ్చారు. ఇందులో ఏదైతే ఇక తుపాకులు కావాలా అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గర దాకా ఈ వ్యవహారం వెళ్తున్నటువంటి పరిస్థితి.